అయోధ్యలో దశరథ మహారాజుకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. రాముడు ధర్మాత్ముడుగా పెరుగుతాడు. రాముడు శివధనుస్సును ఎత్తి పగులగొట్టి సీతాదేవిని వివాహం చేసుకుంటాడు. కైకేయి రాముణ్ణి వనవాసానికి పంపి భరతుని రాజుగా చేయమంటుంది. రాముడి నిర్ణయం గౌరవించి 14 ఏళ్ల వనవాసానికి సీత, లక్ష్మణులతో బయల్దేరుతాడు. రావణుడు సీతను మోసపెట్టి లంకకు అపహరిస్తాడు. హనుమంతుడు రాముని దూతగా లంకకు వెళ్లి సీతాదేవిని కనుగొంటాడు. అశోకవనంలో సీతను ఆదరిస్తాడు. రాముని వానర సైన్యం లంకకు చేరి భారీ యుద్ధం జరుగుతుంది. చివరికి రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుణ్ణి సంహరిస్తాడు. రాముడు సీతను రక్షించుకొని అయోధ్యకు తిరిగి వెళతాడు. ప్రజల ఆనందంతో రామపట్టాభిషేకం జరుగుతుంది. రామరాజ్యం ప్రారంభమవుతుంది.